హలో అండి అందరికీ. రీసెంట్‌గా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమరావతి మీద చేసిన వ్యాఖ్యలనేవి కొంచెం వివాదాస్పదమవుతున్నాయి. అలాగే కొంచెం చర్చనీయాంశం కూడా అవుతున్నాయి. మీ అందరికీ తెలిసే ఉంటది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి అనమాట. అయితే ఈయన అమరావతి మీద ఆ వ్యాఖ్యలు చేయడానికి ప్రధాన కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రీసెంట్ డేస్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ అనేది పడిపోతుందనమాట. ఎందుకు పడిపోతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్‌లో హైడ్రా అని చెప్పేసి ఒక వ్యవస్థనైతే తీసుకురావడం జరిగింది. ఈ హైడ్రా వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు కట్టారో, ఎక్కడైతే చెరువులు ఆక్రమించి ఎఫ్టీఎల్ పరిధిలో ఎవరైతే భవనాలు నిర్మించారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ వెంచర్లు ఇస్తారో ఆ భవనాలన్నీ కూల్చుతామని చెప్పేసి హైడ్రా ప్రకటించడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే చాలా మంది పేదవాళ్ళు ఇల్లు కూల్చుని, కొంతమంది ధనవంతులకు సంబంధించిన నాగార్జున ఎన్కన్వెన్షన్ లాంటి అవి కూడా కూల్చడం జరిగింది. అయితే రీసెంట్ డేస్‌లో హైడ్రా వల్ల ఏంటి అంటే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం అనేది తీవ్ర స్థాయిలో పడిపోయిందనమాట. ఎవరు కూడా ధైర్యం చేసి కొనట్లేదు. అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు అవన్నీ కొనట్లేదు. ఎందుకంటే ఎక్కడ మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి ఆ బిల్డింగ్‌ని కొట్టేస్తే ఎక్కడ లేని ప్రాబ్లమ్ వస్తుందని చెప్పేసి రీసెంట్ డేస్‌లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందనమాట. దీనివల్ల ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఒక విమర్శ అయితే వస్తుంది. ఏంటి అంటే కేసీఆర్ ఉన్నప్పుడు, కేటీఆర్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం బాగా పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో డెవలప్మెంట్ ప్రాజెక్టులు చాలా వచ్చినాయి. ఇండస్ట్రీలు కూడా చాలా డెవలప్మెంట్‌గా అయింది అని చెప్పేసి ఒక వాదన ఉంది. అయితే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇదంతా తగ్గిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రాజెక్టులన్నీ కూడా అమరావతికి వైపు వెళ్తున్నాయి. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా అమరావతి వైపు వెళ్తున్నాయి. అమరావతి వేగంగా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఒక రకంగా ఒక చర్చ నడుస్తుంది. అయితే ఇలాంటి సందర్భంలో అమరావతి యొక్క ప్రతిష్టను తగ్గించేందుకు గాను ఈయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏంటంటే అమరావతి ప్రతిష్టను తగ్గించడంతో పాటు హైదరాబాద్ యొక్క ప్రతిష్ట ఏమీ తగ్గలేదు అని చెప్పడం కోసం ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆయన ప్రధానంగా చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే అమరావతి రియల్ ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారు, అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో, అలాగే టీడీపీకి సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చర్చ నడుస్తుంది. అయితే ఇదంతా తప్పు, ఇదంతా అబద్ధమే. ఎందుకంటే అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే అమరావతికి ఒక ప్రధాన ఇష్యూ ఉంది. ఏంటి అంటే అమరావతికి వరదలు అనమాట. వరదలు రీసెంట్ డేస్లోనే మనందరం చూసినాం. విజయవాడ ఏ స్థాయిలో తీవ్ర స్థాయిలో విజయవాడ కానీ, అలాగే బుడమేరు పొంగి కొన్ని ప్రాంతాలు ఏ స్థాయిలో మునిగిపోయినాయో అవన్నీ మనందరం చూసినాం. అలాగే అమరావతిలో కూడా కొండవీటి వాగు అని చెప్పేసి అమరావతికి కూడా కొండవీటి వాగు వల్ల వరద ముప్పుందనమాట. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది విదేశాలకు సంబంధించిన ఇండస్ట్రియలిస్టులు కానీ, ఇండియాలో ఉన్న ఇండస్ట్రియలిస్టులు కానీ అమరావతిలో ప్రాజెక్టులు పెట్టడానికి భయపడుతున్నారు అనమాట. ఇదే విషయాన్ని ఆయన చెప్పారనమాట. ఏంటి అంటే అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు కూడా అంత ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే అమరావతికి సంబంధించిన వరద ఇష్యూ ఉంది. అలాగే అమరావతిలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనుక దిగిపోయినట్టయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఆ డెవలప్మెంట్ కొనసాగుతుంది. కాబట్టి అందరూ హైదరాబాద్ వైపే చూస్తున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం తగ్గిపోయిందంటూ ఇది వాస్తవం కాదు అని చెప్పేసి ఆయన ఒక రకంగా అమరావతిని తగ్గిస్తూ మాట్లాడే విధంగా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అయితే దీని మీద టీడీపీకి సంబంధించిన వాళ్ళు కౌంటర్ అయితే ఇస్తున్నారు. ఏంటి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో వైసీపీకి చాలా అనుకూలమైన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి కూడా చాలా అనుకూలమైన వ్యక్తి. 2014 ఆ టైంలో ఈయన ఖమ్మం పార్లమెంట్ వైసీపీ నుంచి గెలిచారు కాబట్టి ఈయన జగన్కి అనుకూలంగా మాట్లాడుతుందని చెప్పేసి ఈయన వ్యాఖ్యలు అయితే కొట్టిపడేయడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ ఒక్కసారిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు అనేది ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో ఒక ప్రకంపనల లాంటివి సృష్టించడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం అనేది తెలియజేయండి. ఓకే మరి.